వికసిత్ భారత్కు సప్తధారలు తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్ బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్. ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ, పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్, రైతులు సేంద్రియ సాగు దిశగా మళ్లాలి, అణుశక్తుల స్వయం సమృద్ధి లక్ష్యం, 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు, బాల క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, రక్షణ సవాళ్ల నేపథ్యంలో స్వచ్ఛంద పౌరదళం, నక్సలైట్లను నిర్మూలించం, మేధో నక్సల్స్ ఇంకా ఉన్నారు, 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ. ఇక నిన్న 15 ఆగస్టు ఉపన్యాసంలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మావోయిస్ట్ సిద్ధాంతంలో ప్రభావితమైన వారు ఏళ్లుగా దేశంలోని ప్రభుత్వ యంత్రాంగాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో కూడా సలహాదారులుగా పనిచేశారు, విధానాల నిర్ణయాలను ప్రభావితం చేశారు. బహిరంగంగా నక్సల్స్ పోయినప్పటికీ కూడా మేధో సిద్ధాంత పరంగా నక్సల్స్ ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వ సంస్థలలో అన్ని రకాలుగా కూడా పనిచేసి ఉన్నారు. వాళ్ళని కూడా ఏకాకులను చేయాలని చెప్పి ఆయన నిన్న మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే ఏడాదిలో 1 కోటి మందికి యువతకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్టుగా, అలాగే వికసిత్ భారత్ 2047లో విజన్లో భాగంగా దేశ ఆర్థిక వ్యూహాత్మక అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సప్తధారలు పేరుతో నూతన ప్రణాళికను కూడా వెల్లడించారు. అందులో ఒకటి తయారీ వ్యవస్థ, అలాగే వ్యవసాయం, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే టెక్నాలజీ ఆవిష్కరణలు, 4వది గతిశక్తి అంటే హై స్పీడ్ రవాణా అనుసంధానానికి సంబంధించినటువంటి అవి, అలాగే రక్షణ రంగము, అలాగే హరిత సముద్ర ఆర్థిక వ్యవస్థలు, అలాగే సాఫ్ట్ పవర్ అంటే యోగా మొదలైన వీటి ద్వారా దేశాభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లడానికి ఒక సప్తధారలు అంటే 7 రంగాలపైన ఫోకస్ చేసి విజన్ 2047లో భాగంగా ముందుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ కూడా దీంతో దేశం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఉపన్యాసంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా, అలాగే బాల క్రీడాకారులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రక్షణ సవాళ్ళ నేపథ్యంలో స్వచ్ఛంద పౌరదళం ఏర్పాటు దానికి దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రధాని మోడీ నిన్న తన ఉపన్యాసంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక విధాన నిర్ణయాల్ని సమీక్షించలేం, హైకోర్టు స్పష్టీకరణ. కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైతు బంధు ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు. ఇక ఆర్థిక విధాన నిర్ణయాలను మేము సమీక్షించలేమంటూ కూడా డివిజన్ బెంచ్ అయితే తీర్పునిచ్చింది. ఏదైతే సింగిల్ బెంచ్ కోవిడ్ సమయంలో నిలిపేసిన రైతు బంధు ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ఇటు రోడ్డు అటు రైల్వే లైన్. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించిన హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు. రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు, 40 గ్రామాల మీద గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, పొడవు 297 కిలోమీటర్లు, అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో. ఇక ఫ్యూచర్ సిటీని తెలంగాణలో ఏదైతే ఏర్పాటు చేయబోతున్న ఫ్యూచర్ సిటీకి, అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అలాగే హైస్పీడ్ రైల్వే లైన్ల ప్రాథమిక అలైన్మెంట్లకు కూడా స్పష్టతనైతే వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించిన హైస్పీడ్ ట్రైన్ అలాగే శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు ఉండనున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో 2 జిల్లాల్లో 40 గ్రామాల మీదుగా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా రానున్నట్టుగా, పొడవు దాదాపు 297 కిలోమీటర్లు ఉండనున్నట్టుగా, అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో ఉండనున్నట్టుగానైతే తెలుస్తుంది. దమ్ముంటే అడ్డుకోండి, భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద 1,00,000 మందితో వందే మాతరం పాటిస్తా. ఎంఐఎం కాంగ్రెస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ సిద్ధాంతం, లక్ష్మణ్. ఇక నిన్న బండి సంజయ్ అలాగే డాక్టర్ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్లో జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద 1,00,000 మందితోటి వందే మాతరం పాటిస్తా అంటూ కూడా ఎంఐఎం కాంగ్రెస్కు బండి సంజయ్ అయితే సవాల్ చేశారు. అలాగే సనాతన ధర్మాన్ని కించపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ సిద్ధాంతం అంటూ కూడా లక్ష్మణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీనితో తెలిసిపోతుంది. హైకోర్టు తీర్పు మాటున కళ్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది, కేటీఆర్. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏవైతే కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటితో నేను ఏకీభవిస్తున్నా అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీంతో తెలిసిపోతుందంటూ కూడా ఆయన చెప్పారు. ఇక హైకోర్టు తీర్పు మాటున కళ్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం 47 మంది మృతి. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైన భూకంప తీవ్రత, విరిగిపడ్డ కొండ చర్యలు, వందల ఇళ్లు ధ్వంసం, పలువురికి గాయాలు, 200 మంది శిబిరాలకు తరలింపు. వరుస ప్రకంపనాల తర్వాత మరో భూకంపం. ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చి 47 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. స్వాతంత్ర వేడుకలో త్రిష సందడి. తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో పాటు ముందు వరుసలో కూర్చొని హడావుడి. పరస్పరం సెల్యూట్ చేసుకున్న విజయ్ త్రిష. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్. నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ. విద్యార్థుల డిమాండ్కు తలవంచిన మన్నన్ కుమార్. తన వ్యాఖ్యలు ఆదేశాలపై విచారం. విదేశీ ఆస్తుల వెల్లడికి వన్ టైం ఆఫర్. రహస్య ఆస్తులు ఆదాయం విలువలు 60% చెల్లిస్తే అవి చట్టబద్ధం. విలువ కోటికి మించిన కేసులకే వర్తింపు. చట్టబద్ధమైన ఆదాయంతో సమకూర్చుకున్న విదేశీ ఆస్తులకు స్వల్ప ఫీజు. నేటి నుంచి డిసెంబర్ 31 దాకా ప్రత్యేక పథకం. ఇంకా ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనాలు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈనాడు పేపర్లో ఎటువంటి కథనాలు వచ్చాయో చూద్దాం. వందే గోవిందం. ఇక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం గోపురం పైన మువ్వెన్నెల విద్యుత్ వెలుగులను కూడా ఆకట్టుకున్నాయి. దేశభక్తిని దైవభక్తిని మేళవిస్తూ శోభిలిన వర్ణాలు భక్తులను కూడా అలరించినట్టుగా తెలుస్తుంది. ఆంధ్ర క్రికెట్లోనూ విశ్వోదయం. ఏపీఎల్లో అత్యధిక బిడ్తో జట్టు కైవసం. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మానేయాలేమా? ప్రపంచానికి గెలిపిద్దాం. స్వాతంత్ర దినోత్సవంలో చంద్రబాబు. నాయకులు 2,000 ఇస్తే 2 లక్షలు సంపాదించుకుంటారు. మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోమని చెప్పని స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మనం జనాలు మానేయలేరా? మీరు 2,000 కోసం ఓటు తీసుకుంటే దానికి 2 లక్షలు సంపాదించుకుంటారంటూ కూడా, మీరు 2,000 తీసుకుంటే ఆ 2,000 ఇచ్చి వాళ్ళు 2 లక్షలు సంపాదించుకుంటున్నారు. మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోబోమని చెప్పండి. అప్పుడే అవినీతి లేని ప్రజాపాలన సాధ్యమవుతుందని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దేశ భవిష్యత్తు బలం యువతే. మార్పు తీసుకురావాలనే తపన ఉండాలి. వ్యవస్థలో తప్పుంటే సరిచేయడమే లక్ష్యం కావాలి. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఏపీది బలమైన పాత్ర. స్వాతంత్ర దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దేశ భవిష్యత్తుకు యువతే బలం అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది.